విద్యార్థులు తెలివితేటలకు స్థానపెట్టి కొత్త సవాళ్లను అధిగమిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని మేటిగా నిలిపేలా క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారవ్వాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో నూతన పరిపాలనా భవనంలోని అన్నమయ్య సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చారిత్రక, సాంస్కృతిక, కళా, సాహిత్య, ఆధ్యాత్మిక గొప్పదనం ఉన్న కడప జిల్లా విశిష్టతను కొనియాడారు. భారత ఔన్నత్యం, ఆంధ్రప్రదేశ్ గొప్పదనం, తెలుగు భాష తీయదనం విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. దేశ సమైక్యతకు, దేశ అభివృద్ధికి, దేశ విలువలను కాపాడటంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. దేశ జీడీపీ ప్రపంచ జీడీపీలో 26% ఉండడం చాలా గొప్ప పరిణామం అన్నారు. అభివృద్ధిలో భారత్ అత్యంత వేగంగా ముందుకు వెళ్తుందన్నారు. క్రమశిక్షణ కూడా అవసరం. తర్వాత మనం పెద్దలతో కొంత టైం గడపాలి. పిల్లలందరూ ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మా నాన్నతో కొంతసేపు కూర్చోవాలి. అమ్మా నాన్న కూడా పిల్లలతో కూర్చోవాలి. అలాగే ఇంకా వీలైతే మనకు అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో కూర్చోవాలి. నాకు ఇంత తెలివి రావడానికి కారణం, సగం కారణం మా తాత మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు ఇచ్చిన లోక జ్ఞానమే వాస్తవంగా నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళిందని అనుకుంటున్నాను. శిక్షణ పాటించాలా, ఏ పార్టీ నమ్ముకుంటే దాంట్లో ఉండాలా, అలాగే ప్రజలతో నిత్య సంపర్కంలో ఉండాలా. మూడవది వాళ్ళ ప్రవర్తన కాస్త ఆదర్శంగా ఉండాలి. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధ కలుగుతుంది మనకి. ఒకరికొకడు మైకి ఎదుర్కొట్టడం, బెంచ్ ఎదుర్కొట్టడం, బయటకు రాని సంగతి చూస్తా అంటాడు. బయట ఉన్నవాడు గెలిపించి లోపలికి పంపిస్తే ఇప్పుడు బయటకు రాని సంగతి చూస్తానంటాడు. అంటే ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదని తెలుసుకోవాలి మనం. దాన్ని బట్టి మనం అలాంటి వాళ్ళు మళ్ళీ ఎదుర్కోకూడదు. మాట్లాడడం ఒక భాష ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నారు చూస్తున్నాం మనం. అసెంబ్లీలో లేని వాళ్ళ భార్యల గురించి, తల్లుల గురించి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేది ఎంత అసభ్యకరం, ఎంత మూర్ఖత్వం అని. క్రమశిక్షణ కూడా అవసరం. తర్వాత మనం పెద్దలతో కొంత టైం గడపాలి. పిల్లలందరూ ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మా నాన్నతో కొంతసేపు కూర్చోవాలి. అమ్మా నాన్న కూడా పిల్లలతో కూర్చోవాలి. అలాగే ఇంకా వీలైతే మనకు అమ్మమ్మ తాతయ్య ఉంటే వాళ్ళతో కూర్చోవాలి. నాకు ఇంత తెలివి రావడానికి కారణం, సగం కారణం మా తాత మా అమ్మమ్మ